శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇవాళ సెరోగసి, అద్దె తల్లులు. ఎవరి కోసము? డబ్బు కోసము. ఒకళ్ళకి పిల్లల్ని కనిచ్చే యంత్రాల్లాగా జరుగుతున్న ఒక మహా ఘోరమైన విషయాన్ని మహాభారత కాలంలోనే జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, సెరోగసి, అద్దె తల్లులు. కారణం ఏదైనా అవ్వచ్చుగాక, వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు పిల్లల్ని కని ఇంకొకళ్ళకి ఇవ్వడం అన్నమాట. ఇది ఇక్కడ ఆలోచన సమస్య. ఈ సమస్య ఇవాళ ప్రపంచాన్ని అనేక రకాలుగా వెంటాడుతుంది. ఒక హద్దు దాటిపోయి ఈ వ్యవస్థని నిర్మూలన చేయడానికి ఇది రెడీగా ఉంది. సరే, మనం కథలోకి వెడితేనే గాలవుడు అనే ఒక శిష్యుడు విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేశాడు. చాలా సంవత్సరాలు విద్యను అభ్యసించాడు. మంచి శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను విద్యలన్నీ నేర్చుకున్నాక వెళ్ళిపోతూ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి, గురువర్య, నేను మీకు ఏదైనా సరే గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, మీరు అడగండి మీకు ఏం కావాలో అంటాడు. నాకేమీ వద్దమ్మా, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఊరుకోడు. లేదు, నాకు ఏదో ఒకటి చెప్పండి అంటాడు. అలా 4-5 సార్లు అడుగుతాడు. వద్దు వద్దు అంటూనే ఉంటాడు. ఎవరు? విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడు కోపిష్టి. అలాంటిది ఈ శిష్యుడి దగ్గర, గాలవుడి దగ్గర విశ్వామిత్రుడు, వద్దమ్మా, నువ్వేమైనా ఏమి శిష్యరికంకి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో అని చెప్తాడు. అయినా సరే వినకుండా, మీరు ఏదో ఒకటి నాకు చెప్పవలసిందే, నేను పట్టుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి గాలవుడు చాలా బలవంతం పెడతాడు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడికి కోపం వచ్చి అతను అంటాడు, అయితే ఒక పని చెయ్యి, ఒళ్ళంతా ధవళ వర్ణంతో ఉండి ఒక చెవి మాత్రం నీలవర్ణంలో ఉన్న 800 గుర్రాలని పట్టుకొచ్చి నాకు ఇవ్వు అంటాడు. ఒళ్ళంతా ధవళ వర్ణం అంటే తెల్లటి రంగులో ఉండి ఒక చెవి మాత్రమే నీలవర్ణంలో ఉండాలి. అలాంటి 800 గుర్రాలని పట్టుకొచ్చి నాకు నువ్వు గురుదక్షిణగా సమర్పించు అంటాడు. అయ్యే బాబు, ఇదెక్క విషయం అనుకుంటాడు ఈ గాలవుడు. ప్రపంచం అంతా వెతుకుతాడు. అందరూ 4 గుర్రాలు మా దగ్గర ఉన్నాయంటారు, అలాగే ఒక 10 గుర్రాలు ఉన్నాయంటారు, కానీ 800 గుర్రాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఇతనికి కనబడలా. చాలా విసిగి వేసారిపోతాడు. విసిగి వేసారిపోయి అతను ఏం చేస్తాడంటే, అయ్యో, గురువు గారికి గురుదక్షిణ ఇవ్వలేని అధోగతిలో ఉన్నాను నేను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు గరుత్మంతుడు వచ్చి, అలా కాదు, నువ్వు ఆత్మహత్య చేసుకోకు, ఉండు అని చెప్పేసేసి యయాతి మహారాజు దగ్గరికి తీసుకెళ్తాడు. యయాతి మహారాజు దగ్గర తీసుకెళ్ళి, ఇగో ఇతను నాకు స్నేహితుడు, 800 గుర్రాలు ఇలాగా ఉన్న గుర్రాలు కావాలి, మీరు ఇవ్వగలరా అని చెప్పేసేసి అని అడుగుతాడు. ఇచ్చి పుణ్యం కట్టుకోండి మీరు. ఆ యయాతి మహారాజుకి ఒక కూతురు ఉంది. ఆవిడ పేరు మాధవి. చాలా సౌందర్యవతి, చాలా సౌమ్యురాలు. ఈ రకమైన కోరికతో వచ్చిన గాలవునికి యయాతి మహారాజు అంటాడు, నా దగ్గర ఎక్కడ 800 గుర్రాలు ఉన్నాయి, నేను ఇవ్వలేను, కానీ ఒకటి మాత్రం నేను ఇస్తాను. ఏంటంటే నా కూతురు మాధవిని నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి ఆ గుర్రాలు పొందు అంటాడు. అసలు ఈ గురుదక్షిణతో యయాతికి ఏ సంబంధం లేదు, మాధవికి సంబంధం లేదు. ఎందుకు ఇక్కడ ఈవిడ అవస్థ పడుతుందో మనకు అర్థం అవదు. ఆయన మహారాజు, పోనీ ఏ రకమైన బేదరకం కానీ పేదరకం కానీ లేని మహారాజు, అతను అసలు ఇందులో ఎందుకు ఇరుక్కున్నాడో మనకు అర్థం అవదు. కేవలం గరుత్మంతుడు వచ్చి చెప్పడం వలన, పోనీ ఇంకొక రకంగా నేను ఇవ్వగలనని చెప్పకుండా అతను ఏం చేస్తాడు, నా కుమార్తె మాధవిని తీసుకుని వెళ్ళిపో నువ్వు, అతను ఎవరి రాజు దగ్గరైనా 200 గుర్రాలు చొప్పున తీసుకుని. అప్పుడు గాలవుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పేసేసి ఈ మాధవిని వెంట పెట్టుకుని వెళ్తాడు. ఒక రాజు దగ్గరికి వెళ్తాడు, అయోధ్య రాజు దగ్గరికి వెళ్తాడు ముందర. అది అతనంటే అతను ఏమంటాడు, నా దగ్గర 200 గుర్రాలే ఉన్నాయి. ఎలాంటి గుర్రాలు కావాలి? ధవళ వర్ణంలో ఉన్న కేవలం ఒక చెవి మాత్రమే నీలవర్ణంలో ఉన్న గుర్రాలు 200 మాత్రమే ఉన్నాయి. కానీ నాకు పుత్ర సంతానం లేదు, ఈవిడ నా దగ్గర ఉంచు, నాకు ఒక పుత్రుడు పుట్టేదాకా ఈవిడ దగ్గర ఉంచు, ఆ 200 గుర్రాలు నీకు ఇస్తాను అని చెప్తాడు. వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసేసి మాధవి ఆ రాజుగారితో సంసారం చేసినప్పుడు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుని రాజుగారికి ఇచ్చేసేసి వెళ్ళిపోతూ ఉంటే గాలవుడితో అంటుంది, నాకు ఒక వరం ఉంది, నేను ఒకసారి సంసారం చేసిన కన్యత్వం పొందే
వరం నాకుంది అని చెప్పేసేసి చెప్తుంది. సరే అని ఆవిడని తీసుకుని మళ్ళీ ఇంకొక రాజు దగ్గరికి వెళ్తాడు. ఇప్పటికి గాలవుడి సంపాదన 200 గుర్రాలు మాత్రమే. ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగా అని చెప్తాడు. ఆ రాజుగారు కూడా సరే, నా దగ్గర 200 గుర్రాలే ఉన్నాయి, నాకు పుత్ర సంతతి లేదు, అందుకని ఈ మాధవిని నా దగ్గర ఉంచి పుత్రుడు పుట్టేదాకా నేను ఉంచుకుంటాను, తర్వాత నాకు అవసరం లేదు ఆవిడ, అది పుత్రుడు పుట్టేదాకా నేను ఉంచుకుంటాను, తర్వాత నాకు అవసరం లేదు అని చెప్పి ఆవిడ్ని తన దగ్గర ఉంచుకుని, తన రాజ్యంలో ఉంచుకుని, తనతో ఆవిడకి పుత్రుడు పుట్టాక ఆ పుత్రుడిని తను తీసుకుని ఒక 200 గుర్రాలు ఈ వీళ్ళ కోరిక అనుసరించి ఆ 200 గుర్రాలు అప్పచెప్పి వెళ్తాడు. సరే, మళ్ళీ అలాగే ఇంకొక రాజు దగ్గరికి వెళ్తారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారు కూడా అంటాడు, నా దగ్గర కూడా అన్ని గుర్రాలు లేవు, 200 గుర్రాలే ఉన్నాయి, కాబట్టి మాధవిని నా దగ్గర ఉంచు, నాకు ఒక పుత్ర సంతానం కావాలని ఉంది, అందుకని చెప్పేసి నేను నీకు ఆ 200 గుర్రాలు ఇస్తాను ఏదో రకంగాను అని చెప్తాడు. సరే అని చెప్పేసి మళ్ళీ మాధవి, ఇక్కడ ఆవిడ ప్రమేయం ఏమీ లేదు, అర్థమైందా? అది ఇవాళ ఇక్కడ బయట సొసైటీలో జరుగుతున్నది కూడా అదే. సంసారం చేస్తున్నది, పిల్లల్ని కంటున్నది మాధవి, కానీ ఆవిడ ప్రమేయం ఎక్కడా కనిపించదు. పట్టుకెళ్తున్నవాడు గాలవుడు, సలహా చెప్పినవాడు గరుత్మంతుడు, ఇచ్చినవాడు తండ్రి యయాతిరాజు. ఇక్కడ ఏమీ లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా విధి వంచితగా నిలబడింది మాత్రం మాధవి. ఆ రకంగా మూడోసారి కూడా ఆవిడ పుత్రుణ్ణి కానీ వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి వచ్చేసేటప్పుడు అప్పటికి గాలవుడికి చాలా కష్టమైంది. ఇదేం మన కథలో విన్నంత సులువుగా అవదు ఈ పని. ముందర ఏ రాజులు ఉన్నారు, ఎక్కడున్నా ఇవన్నీ కూడా వెతకాలి కదా. గాలవుడు చాలా అలిసిపోతాడు. అలిసిపోయి అంటాడు, నేను ఇంక ఇవేమీ చేయలేను బాబోయ్ అని చెప్పేసేసి, ఎలాగా అని చెప్పేసి కూర్చుని దుఃఖపడుతూ ఉంటే మళ్ళీ గరుత్మంతుడు వస్తాడు. అప్పుడు వచ్చి అంటాడు, నువ్వు 600 గుర్రాలు ఎలాగో సంపాదించావు కదా, ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళు, విశ్వామిత్రుడికి ఏం చేస్తావంటే ఆవిడని అప్పచెప్పేసే విశ్వామిత్రుడికి, ఆవిడని అప్పచెప్పేసేసి 200 గుర్రాలు నేను ఇంక ఇచ్చుకోలేని, ఈ 600 గుర్రాలతోటి మీరు సరిపెట్టుకోండి అని చెప్పు అని చెప్తాడు. సరే అని చెప్పేసి గాలవుడు ఇది ఎక్కడ గోదా అని చెప్పేసి మనసులో అనుకున్న, పైకి మాత్రం గురుదక్షిణ ఇస్తున్నానన్న ఆనందంతో, తనకి సంబంధం లేని విషయాన్ని తను మోస్తున్నాడని కాదు, గురుదక్షిణ ఇస్తున్నానన్న ఆనందంతో ఈ మాధవిని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే, విశ్వామిత్ర, మా గురువర్య, నా దగ్గర 600 గుర్రాలు మాత్రమే ఉన్నాయి, ఇంకొక 200 గుర్రాలు తక్కువ అయ్యాయి, నేను మీకు ఇవ్వలేకపోతున్నాను, కాబట్టి ఈ మాధవిని మీరే తీసుకోండి, తీసుకుని మీరు ఆ 200 గుర్రాలని తగ్గించండి అని చెప్పి అడిగితే విశ్వామిత్రుడు సరే అంటాడు. మాధవి వలన ఆయన కూడా, విశ్వామిత్రుడు ఒక కొడుకుని, అష్టావక్రుడనే కొడుకు, అతన్ని పొందుతాడు. పొంది సరే అప్పుడు అయిన తర్వాత విశ్వామిత్రుడు అంటాడు, మాధవి ఇక్కడే ఉండిపో అని. ఈ సంతానాన్ని కనడం, వాళ్ళకి ఇవ్వడం, ఇందులో నా ప్రమేయం లేకపోవడం, నాకు ఏ రకమైన అనుభూతి లేకపోవడం, ఏ రకమైన ఆనందం లేకపోవడం, నేను కేవలం ఒక యంత్రంలాగా ఈ పిల్లల్ని కొని వాళ్ళకి ఇవ్వడం, ఎవరికి పిల్లలు లేకపోతే వాళ్ళకి ఈ జీవితంతో నేను విసిగిపోయాను. నేను పుట్టిందక్కడ మహారాజు కుమార్తెగా పుట్టాను, నాలో ఏమీ లోపం లేదు, కానీ నాకు లేని లోపాన్ని వీళ్ళందరూ ఈ సమాజం అంతా కూడా నాకు చూపించి నన్ను ఒక అశక్తురాలి కింద చేశారు, కాబట్టి నాకు ఈ ప్రపంచం అంటే నాకు విరక్తి వచ్చేసింది, నేను ఇంక బతకడం కష్టం అని చెప్పేసేసి, నేను ఇంక నీ ఎవరి దగ్గర ఉండలేను, ఇది దాంపత్యము కాదు, ఏమీ కాదు అని చెప్పేసేసి ఆవిడ అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి. అంటే ఇక్కడ సందర్భంలో మనం ఒకటి ఆలోచించాలి. అద్దె తల్లులు అన్నాను. అద్దె తల్లులు అంటే ఒక ఈ పని ఇస్తే ఆ పని, నువ్వు పిల్లని కనిస్తే నేను అద్దె ఇస్తాను అంటే, అద్దె ఏమిటి, మనం ఒకళ్ళ ఇంట్లో ఇల్లు లేనప్పుడు మనం ఒక అద్దె ఇంట్లో ఉంటాం, వాళ్ళకి నెల ఒక అద్దె ఇస్తాం. అలాగే ఈవిడికి వాళ్ళు పిల్లలు కలలేరు కాబట్టి ఈవిడ ఆ పిల్లల్ని కనిస్తుంది, కాబట్టి ఆవిడ అద్దె తల్లి, ఒక టైం కంతే కనిచ్చిన తర్వాత. ఇవాళ ఈ రకమైన సమస్య చాలా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు కావాలనుకుంటే ఈ నువ్వు పిల్లల్ని ఇవ్వు అని అంటారు, మధ్యలో ఎన్నో సమస్యలు, ఆడపిల్ల అయితే వదిలేసి వెళ్ళిపోతారు, మగపిల్లాడైతే తీసుకెళ్లరు, ఇన్ని రకరకాల సమస్యలతోటి ఈ అద్దె తల్లులు సెరోగసి అని చెప్పేసేసి ఇవాళ చాలా ప్రచారంలో ఉంది. మన దేశంలో కూడా ఆనంద్ లాంటి చోట్ల చాలా సెరోగసి జరుగుతోందని చెప్తున్నారు. దీనికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ వాటిని ఏమీ పట్టించుకుంటున్నట్టుగా తెలియదు. అవి మనం రకమైన సొసైటీ, సమాజం, అక్కర్లేని సమాజానికి
మనం విత్తనాలు వేసామేమో అనిపిస్తుంది. కానీ మహాభారతంలో కూడా ఈ విషయాన్ని కూడా వ్యాస మహర్షి స్పృశించి వదిలిపెట్టాడు. సెరోగసి అద్దె తల్లులు. అందుకని మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.